సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ మనందరికీ తెలుసు. మన భారతీయులందరూ కూడా గర్వించదగ్గ విషయం ఇది. అసలు యాక్చువల్లీ మోదీ ఏదైతే స్టెప్ తీసుకున్నారో, అంటే ముందే ఈ అటాక్, పహల్గామ్ అటాక్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే అదే రోజు బీహార్లో మోదీ గారు మనకి మాట్లాడడం జరిగింది. దీనికి కంపల్సరీ మేము ఆన్సర్ ఇస్తాము, ప్రతి ఒక్క ప్రాణానికి మేము ఆన్సర్ చెప్తాము అనే ఒకటి వర్డ్ అనేది అప్పుడే మనకి చెప్పారు. అండ్ దాన్ని వితిన్ 14 days టైంలోనే మనకి దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇది మన ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అని చెప్పొచ్చు. అండ్ ఆన్సర్ కూడా ఎలా ఇచ్చారు అంటే, మొత్తం దానికి వాళ్ళు అటాక్కి నిల్చోలేకుండా అండ్ తిరిగి మనకి ఆన్సర్ ఇచ్చేలాగా కూడా లేకుండా ఈ అటాక్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ గురించి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అండ్ దీని గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ మనకి ఈరోజు స్టూడియోలో మనకి చక్కగా వివరించడానికి కూడా రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈ విషయాల గురించి ఇంకా మరిన్ని డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. హలో, హాయ్ అండి రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, ఇప్పుడు మనకందరికీ తెలుసు అసలు ఆపరేషన్ సింధూర్ అంటే అది జరిగిన టైంలో యాక్చువల్లీ అందరూ కూడా పడుకున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే మోదీ గారు మనకు చెప్పారు ఆన్సర్ ఇస్తాము అని చెప్పి, బట్ ఇంత త్వరగా ఇస్తారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. యాక్చువల్లీ పాకిస్తాన్ వాళ్ళు మనకు దీని తర్వాత ఆన్సర్ ఇస్తామని మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఆన్సర్ ఇస్తానని అనుకున్నారు, కానీ వాళ్ళు కూడా ఇంత త్వరగా అటాక్ జరుగుతుందని కానీ ఇలా ఊహించని విధంగా ఇంత ఇండియా రియాక్ట్ అవుతుంది కానీ అనుకోకపోయి ఉండొచ్చు. సో మీరు చెప్పండి అసలు ఏం జరిగింది? డెఫినెట్గా అండి. డీటెయిల్స్కి వెళ్ళక ముందు, ఒక క్రికెట్ మ్యాచ్లోనే ఇండియా పాకిస్తాన్ మీద గెలిచిన ప్రతిసారి నాకు ఎంతైతే గర్వం వస్తుందో, ట్రస్ట్ మీ 100 times మోర్ గర్విస్తున్నాను నేను ఈరోజు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఫ్రాంక్లీ స్పీకింగ్, అసలు ఈ పేరు కూడా చూడండి, ఆపరేషన్ సింధూర్ అని ఎంత బాగా పెట్టారంటే, మనకి పెహల్గామ్ అటాక్స్ జరిగినప్పుడు అందులో లేడీస్ని చంపలేదు, లేడీస్ని వదిలేసి వాళ్ళ హస్బెండ్స్ని మాత్రమే చంపి, మీరు మోడీకి చెప్పుకోండి మీ బాధ, ఏం చేస్తారో మేము చూస్తాము అని చెప్పిన వాళ్ళకి యాప్ట్ రెస్పాన్స్ అనమాట ఇది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఆల్ ది విడోస్. ఇప్పుడు ఎవరైతే చనిపోయి ఉన్నారో, వాళ్ళ హస్బెండ్స్ చనిపోయి ఉన్నారో, వాళ్ళందరికీ కూడా జస్టిస్ చేసినట్టే ఈ పేరు అండ్ ఈ అటాక్ కూడా అప్రాప్రియేట్గా జరిగింది. అసలు 14 daysలో అండి, పెహల్గామ్ అటాక్ జరిగిన 14 daysలో వాళ్ళు ఇంత మంచి రిప్లై ఇచ్చారు అని అంటే అది అస్సలు ఈజీ కాదు. దానికి ఎంత ట్రైనింగ్, డే అండ్ నైట్ పడుకోకుండా వాళ్ళు ఎంత ట్రైనింగ్ చేసి ఉండొచ్చు. అసలు రెస్ట్ లేకుండా చేసిన ట్రైనింగ్కి ఇది ఒక రిజల్ట్. ట్రైన్ అండ్ వాళ్ళు కూడా కనిపెట్టడానికి కూడా ఎక్కడెక్కడ టెర్రర్ అటాక్స్ చేయొచ్చు అనే దాని గురించి వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి కూడా మీరు అన్నట్టు రాత్రి పగలు కష్టపడి చేస్తుంటారు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అండ్ అసలు మన ఇండియన్ ఆర్మీ కాన్ఫిడెన్స్ చూడండి. ఈ అటాక్, ఆపరేషన్ సింధూర్ అటాక్, ఈ అటాక్స్ అన్ని స్టార్ట్ కాకముందు ఫస్ట్ ట్విట్టర్లో ఒక రిలీజ్ వచ్చింది ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ. ఏంటంటే ఒక చిన్న వీడియో వాళ్ళు రిలీజ్ చేశారు, ఇన్ విచ్ క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము అటాక్ చేయడానికి రెడీ ఉన్నాము, వీఆర్ ట్రైన్డ్ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్, వీఆర్ ట్రైన్ టు విన్ అని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అది అప్రాక్సిమేట్లీ 128కి అలా రిలీజ్ చేశారండి. అర్ధరాత్రి 128కి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన వెమ్మటే లైక్ అప్రాక్సిమేట్లీ 128కి వాళ్ళు ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. మీరు చూడొచ్చు, పోస్ట్ చూడొచ్చు ఇక్కడ, రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్ అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. అటాక్ చేసే ముందు ఒక అంటే లైక్ ఒక వాళ్ళు ఒక డిక్లరేషన్ డిడ్ అనుకుంటాను ట్విట్టర్ లో. ఆ టైంకి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ పడుకునే ఉండొచ్చు, మగర్ ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళైతే వాళ్ళు చూసే ఉంటారు. అండ్ చూడండి ఎంత ధైర్యం, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మన ఆర్మీ అసలు స్ట్రైక్ స్టార్ట్ కాకముందే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్ అని ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేసి ఇమ్మీడియట్ గా వాళ్ళు స్ట్రైక్ చేసింది. ఈ స్ట్రైక్ అనేది ఒక అప్రాక్సిమేట్లీ 28 minutes జరిగింది. అండ్ 9 టెర్రరిస్ట్ బేసెస్ ని ధ్వంసం చేశారు వాళ్ళు. రిలీజ్ చేసిన వీడియో కూడా ఒకసారి చూద్దాం మనము. I'll find you through the dust and the storm. I'll find you
through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. ఆ వీడియోలో మీరు బ్యాక్గ్రౌండ్ వింటే కనుక క్లియర్లీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను నిన్ను వెతికి పట్టుకుంటాను, నష్టపోయిన నా సిస్టర్స్ని, నా బ్రదర్స్ని, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక ఆన్సర్ లాగా, నిన్ను పట్టుకొని నిన్ను ధ్వంసం చేస్తాను అనే ఒక మీనింగ్ వచ్చేటట్టు కూడా ఈ వీడియో చూస్తుంటే కూడా ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ అందరికి ఆ ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే పోస్ట్ చేశారో అదే ఒక గూస్ బంప్స్ వచ్చే విషయం యాక్చువల్లీ. అండ్ ఈ వీడియోని చూస్తుంటే కూడా మనకి ఒక మూవీని చూసేలాగా తలపిస్తుంది అనమాట. వార్ ఏదైతే మనం మూవీస్ లో చూస్తూ ఉంటామో ఎగ్జాక్ట్ అలాగే. అండ్ దీన్ని చూస్తుంటే కూడా మనకి నిజంగా ఆ ఫీల్ అనేది, అంటే వీఆర్ గోయింగ్ టు లైక్ ఎలా ఆన్సర్ ఇస్తారు అనేది ముందే తెలిసిపోయేలాగా ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది యాక్చువల్లీ. Hide in the distance between shadow and dust, but I'll strike you down when you betray our trust. So I'll find you. That's my job. That's my mission. That's my promise. That's my mission. That's my promise. ట్రస్ట్ని బ్రేక్ చేసి బిట్రే చేశారు. సో విల్ ఫైండ్ అండ్ విల్. వీడియో ఎండింగ్లో చూస్తే కనుక ఆల్వేస్ రెడీ అని రాసున్నది, అండ్ వాళ్ళు అదే కదా ప్రూవ్ చేసింది కూడా. చూసారు కదా ఈ వీడియో, ఎంత కాన్ఫిడెంట్గా తీసిన వీడియో, అండ్ వాళ్ళు ఖచ్చితంగా వీడియోలో చెప్పినట్టే చేసి చూపించారు కూడా. దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. ఈ వీడియో రిలీజ్ చేసిన ఎమ్మటే అబౌట్ 1:44 ఆ టైంకి వాళ్ళు అటాక్ చేసిన వీడియో కూడా రిలీజ్ చేశారు. అండ్ 1:55కి అప్రాక్సిమేట్లీ 1:55కి జస్టిస్ సర్వ్డ్ అని కూడా వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు. సో చూడండి, జస్టిస్ సర్వ్డ్ జై హింద్ అని కూడా ఒక వీడియో పెట్టారు. 1:51 ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ అందరూ అనాలి జై హింద్ అనే విషయం అనేది అయితే, ఎందుకంటే జై భారత్ జై హింద్ అనేది ప్రతి ఒక్కరి హార్ట్ నుంచి రావాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడైతే పెహల్గామ్ జరిగిందో అందరూ కూడా చాలా సాడ్ సిచ్యువేషన్స్లో వెళ్ళింది. ఎందుకంటే అది టూరిస్ట్ ఏదో హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేసుకుందామని వెళ్ళే వాళ్ళల్లో ఒక సాడ్ ఇన్సిడెంట్గా మిగిలిపోయేలాగా ఏదైతే క్రియేట్ చేశారో, ఆన్సర్ ఇవ్వలేరు అనే చాతగా వాళ్ళగా కూర్చుంటారు అని అనుకునే వాళ్ళకి ఒక పెద్ద ఆన్సర్ ఇది యాక్చువల్లీ. ఖచ్చితంగా. అండ్ అసలు ఇదంతా ఈ వార్ జరగక ముందు కూడా ఒక సమావేశం ఏదైతే ఉంటుందో దాంట్లో 90% మంది వద్దు, అటాక్ చేయొద్దు అని మాత్రమే చెప్పారు. అటాక్ వద్దు ఇలాంటప్పుడు, ఎందుకంటే అదొక సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటి టైంలో వద్దు వార్ అని అందరూ చెప్పారు. అంటే మళ్ళీ మేబీ పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ రివెంజ్ లాగా ఇంకేమైనా క్రియేట్ చేస్తారేమో, హార్మ్ఫుల్ అని అనుకుని ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అలా అనుకొని ఏంటంటే అలా వార్ వద్దు అనేసి అనుకున్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ ఖచ్చితంగా కావాల్సిందే. అండ్ దట్ ఈస్ వాట్ దే హ్యావ్ యాక్చువల్లీ ప్రూవెన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏదన్నా కానివ్వండి, మనం కనుక ఈసారి ఆన్సర్ ఇచ్చి ఉండకపోతే ఖచ్చితంగా ఇలాంటివి ఫ్యూచర్లో చాలా జరుగుండేవి. మీరే కాదు, ప్రతి ఒక్కరు వి ఆల్ హ్యావ్ టు బి సో ప్రౌడ్ యాక్చువల్లీ. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఏవేవో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం యాక్చువల్లీ మనము, కొన్ని వ్యాలంటైన్స్ డే అని సమ్ ఏవో ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనం చేసుకుంటూ ఉంటాం. బట్ ఇది ఒక అందరూ కూడా చాలా గర్వంగా ఇండియా మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం యాక్చువల్లీ. మన అందరం ఇండియన్స్ నాట్ సో వైలెంట్ అయితే కాదు, అందరికీ సపోర్టివ్గానే ఉంటాము. బట్ ఒక అటాక్ మీద ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే అది ఎంత బాధాకరం విషయం. మనం నుంచి ఓవర్కమ్ అయ్యాం అనేది కూడా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక అంటే మామూలుగా చూడండి, చిన్న చిన్న వాటి కూడా ఎంతో సెలబ్రేట్ చేస్తూ ఉంటాం మనము. ఇది చాలా పెద్ద సెలబ్రేషన్. చాలా మందికి దీని ఇంటెన్సిటీ, దీని వెనక జరిగిన వర్క్ గురించి తెలియదు. కానీ మన వాళ్ళు పడ్డ కష్టం, దానికి ఒక ఫలితం ఇది ఆపరేషన్ సింధూర్ అనేది. సో ఈ ఆపరేషన్ సింధూర్ డీటెయిల్స్కి కనుక వెళ్తే మనము దీంట్లో అండి టోటల్ 9 టెర్రరిస్ట్ బేసెస్ని వాళ్ళు ధ్వంసం చేశారు. అయితే ఇక్కడ మనకు తీసుకోవాల్సిన డీటెయిల్ ఏంటంటే, వాళ్ళు ధ్వంసం చేసిన అన్నీ కూడా టెర్రరిస్ట్ బ్యాంక్స్, టెర్రరిస్ట్ బేసెస్ అవన్నీ. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, మా మిలిటరీ బేసెస్ మీద వాళ్ళు అటాక్ చేశారు ప్రయర్ ఇంటిమేషన్ ఇవ్వకుండా అని వాళ్ళు ఒక ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు. జరిగింది కూడా మనకి పిఓకే కదా, పిఓకే నుంచి సౌత్ పంజాబ్ వరకు అండి ఈ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ఇదంతా కూడా. కరెక్ట్. సో పిఓకే నుంచి సౌత్ పంజాబ్ ఈ స్ట్రెచ్ లో జరిగింది. సో 9 బేసెస్ ని, సో ఈ బేసెస్ అన్ని కూడా
ఎక్కడెక్కడ ఉన్నాయంటే బహల్వాపూర్, ముర్దీకే, సేల్కోట్ అండ్ సర్జల్ స్ట్రాక్, ఈ వీటిలో స్ట్రెచ్ అయి ఉన్నాయండి మొత్తం అంతా. అండ్ ముజఫర్బాద్ కూడా. సో ఈ ఏరియాస్ లో ఉన్న ఈ బేసెస్ ఏవైతే ఉన్నాయో 9 బేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ బేసెస్ అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. అయితే వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ అంటే మన వాళ్ళు యూజ్ చేసిన మిజైల్స్ వచ్చి స్కాల్ప్ అండ్ హ్యామర్ మిజైల్స్ యూజ్ చేశారు. సో ఈ స్కాల్ప్ అండ్ హ్యామర్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో చాలా యునిక్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తారండి. దీంట్లో ఏంటంటే ప్రిసిషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో జనరల్ మిజైల్స్ ఏంటంటే కొంచెం ప్లస్ ఆర్ మైనస్ డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ హ్యామర్ అండ్ స్కాల్ప్ మిజైల్ ఏదైతే ఉందో దీనిలో ప్రిసిషన్ బాగా ఎక్కువ. సో మన వాళ్ళు అది యూజ్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ప్లాన్ని ఈ 9 బేసెస్ని 23 minutesలో ధ్వంసం చేసేసారు. సో దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ దిస్ థింగ్. అయితే ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. బట్ లెట్ us ఆల్సో అండర్స్టాండ్ అబౌట్ ఫ్యూ కాన్సిక్వెన్సెస్. దీనివల్ల వాళ్ళ రియాక్షన్ ఏమై ఉండొచ్చు అంటే పాకిస్తాన్ ఇప్పుడు రియాక్ట్ అవుతుందా లేకపోతే ఏంటి ఫర్దర్గా ఏం జరగచ్చు అనే దాని మీద ఒక చిన్న డిస్కషన్ కూడా చేద్దామండి. ఎగ్జాక్ట్లీ. అయితే బేసిక్గా ఓకే స్ట్రైక్ అయిపోయింది, మన వాళ్ళు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. వీళ్ళకి ఫ్రాంక్లీ స్పీకింగ్ కరెంట్ సిచ్యువేషన్లో సపోర్ట్ కూడా చాలా తక్కువ ఉంది. పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకనంటే ట్రంప్ గారు రిలీజ్ చేసిన స్టేట్మెంట్లో కూడా ఆయన ఏంటంటే ఇంతకుముందు అంటే మనకి తెలిసిన పాస్ట్ ఏంటంటే యుఎస్ అనేది కొంచెం పాకిస్తాన్కి ఫార్ ఉండేది, ఇంతకుముందు వాళ్ళకి ఫేవర్గా ఉండేది పాకిస్తాన్కి. బట్ కరెంట్ టైమ్స్లో చూసుకుంటే కనుక ఆ ఫేవర్ అనేది కొంచెం తగ్గిపోయింది. ఆయన రిలీజ్ చేసిన స్టేట్మెంట్స్ కూడా ఎక్కడ కూడా పాక్కి ఫేవర్ గా రిలీజ్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ మనకే ఫేవర్ లో ఉన్నట్టే ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే ఇది వార్ అయినా అక్కడ లైక్ అది డెమాలిష్ చేశారు, ఓకే ఫైన్, అవన్నీ మనం పక్కన పెడితే దీన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఎంతమంది సపోర్ట్ చేయాలనే విషయం కూడా చూసుకోవాలి యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మోస్ట్లీ చాలా మంది ఈ పర్టికులర్ రియాక్షన్ ని సపోర్ట్ చేస్తున్నారండి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే మామూలుగా ఒక కాశ్మీర్ ఇష్యూ గురించి ఇండియా పాకిస్తాన్ ఫైట్ చేసుకుంటుంది అంటే మిగతా కంట్రీస్ రెస్పాన్స్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు. బట్ ఇక్కడ చూడండి హ్యూమానిటీ బేసిస్ మీద. ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన అటాక్ ఏదైతే ఉందో అది ఇన్నోసెంట్ పీపుల్ మీద రాలేదు అసలు. యాక్చువల్లీ దట్స్ నాట్ ఎ వార్. యాక్చువల్లీ అసలు ఏం లేదు. ఉన్న ఏదో మీరు మనం అనుకున్నట్టు ఇంతకు ముందు కూడా టూరిజం ప్లేసెస్ లో జస్ట్ వాళ్ళు ఏదో హ్యాపీగా ఉంటున్న టైంలో వాళ్ళు వచ్చి ఈ పహల్గామ్ అటాక్ అనేది చేశారు. అండ్ దట్టు మనం బాధాకర విషయం మనం మాట్లాడుకున్నాం యాక్చువల్లీ, ఓన్లీ మెన్స్ ని కిల్ చేయడము, పిల్లల్ని వైఫ్స్ ని వదిలేయడం, ఇలాంటిది ఇది ఒక సాడ్ ఇన్సిడెంటే కదా. అదే. సో అంత బ్రూటల్ గా ఒక ఇన్హ్యూమన్ యాక్ట్ ఇది. సో ఏ దేశం అన్నా సరే అసలు ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్న తర్వాత పాకిస్తాన్ మీద ఇంప్రెషన్ పోయిందండి. ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేకే అది. ఏంటంటే నార్మల్ వార్ ఆన్ సోల్జర్స్ ఇస్ డిఫరెంట్, దిస్ ఈజ్ ఆన్ సివిలియన్స్. ఒక అంటే ఇన్నోసెంట్ పీపుల్ ని చంపడం వల్ల, అది కూడా ఇంత దారుణంగా రిలీజన్ కనుక్కొని మెన్ని మాత్రమే చంపి విమెన్ ని సఫర్ చేసేటట్టు ఇలా ఏదైతే చేశారో వీళ్ళు, ఈ యాక్ట్ వల్ల ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ కూడా రావట్లేదు, ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ సపోర్ట్ రావట్లేదు. సో కరెంట్లీ చూసుకుంటే కనుక వాళ్ళు రియాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువ. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, ఛాన్సెస్ మాత్రమే తక్కువ. అంటే ఒకవేళ రియాక్ట్ అయినా కూడా మన ఆర్మీ, మన సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా బలంగా ఉన్నాయి, వాళ్ళు తిప్పి కొట్టడానికి అది పెద్ద విషయమే కాదు చెప్పాలంటే. బట్ మనం కూడా మన జాగ్రత్తలలో ఉండాలి. బికాజ్ చూడండి ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ అటాక్ అని అంటే అది ఒక బార్డర్ నుంచి మాత్రమే రావడం కాదు, అది ఎక్కడి నుంచైనా రావచ్చు. సో అది త్రూ ఎయిర్ రావచ్చు, త్రూ సీ రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. అట్ ది సేమ్ టైం వాళ్ళ మనుషులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. కరెక్ట్, రైట్. సో నిజంగా ఒక టెర్రరిస్ట్ అటాక్ జరగాలి అని అంటే అది బార్డర్స్ నుంచే రావాల్సిన అవసరం లేదు. అది చాలా జరిగాయి. మన ముంబైలో అటాక్ జరిగింది, తర్వాత బాంబ్స్ వేసి చాలా, మన ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ లో బాంబ్ అటాక్స్ జరిగాయి, హైదరాబాద్ లో అదే అంటున్నాను, ఇలా ఎన్నో జరిగాయి, మనం చూసాము పాస్ట్ కూడా. రైట్. సో మనం కొంచెం అలర్ట్ గా ఉండాలి, ఈ విషయంలో కొంచెం అలర్ట్ గా ఉండాలి. ఏంటంటే స్పెషలీ సిటీస్ ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడ దేర్ ఇస్ ఎ థ్రెట్, కొంచెం థ్రెట్ ఉంది. సో మనం ఏంటంటే మనకేం కాదులే అని మరీ ఇదిగా కూడా ఉండొద్దు. మనం మన ఆర్మీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఎట్ ది సేమ్ టైం మనం కూడా వీ షుడ్ బి ప్రిపేర్డ్ యాజ్ సివిలియన్స్. వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఈవెన్ ఒక వార్ వచ్చింది అని అంటే దాన్ని మనం ఎలా అంటే ఎలా మనం దాన్ని తప్పించుకోవాలి, లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద కూడా మాక్ డ్రిల్స్ మనకి అవుతూ ఉంటాయి. బేసిక్గా మాక్ డ్రిల్స్ కూడా చేస్తున్నారు.
నాకేంటి అని ఇంట్లో కూర్చుంటూ టీవీ చూసుకుంటూ సరదాగా టైం గడపకండి. ఎవరన్నా సరే ఈ అటాక్స్కి గురవ్వచ్చు. సో మాక్ డ్రిల్స్లో పార్టిసిపేట్ చేయండి. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనకి. మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తూ ఉంటారు, లైక్ ఆర్మీ, పోలీస్ ఫోర్సెస్, వీళ్ళందరూ కూడా మనకి ట్రైన్ చేయడానికే ఈ మాక్ డ్రిల్ అనేది జరుగుతుంది. సో అందరూ పార్టిసిపేట్ చేసి అర్థం చేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ కన్నా పనికి వస్తుంది. సో పార్టిసిపేట్ చేస్తే బెటర్ అండి. అంతేగాని నాకేం కాదులే అని ఒక ధీమాలో ఉండి నేను టీవీ ముందు చూసుకుంటూ నేను సరదాగా ఉంటానంటే నేను భయపెట్టట్లేదు, బట్ ఏంటంటే కాషన్ ఇస్తున్నాను దట్ ఎవ్రీబడి షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అనేసి ఈ మాక్ డ్రిల్స్ కి బేసిక్లీ. ఆల్ రైట్ రామ్ గారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ది డీటెయిల్స్ టు అస్. మరొక్కసారి ఆపరేషన్ సింధూర్ పేరిట వి ఆల్ హ్యావ్ టు సల్యూట్. అండ్ మన ఇండియన్స్ అందరికి, ఆర్మీకి బేసిక్లీ లైక్ అంటే వాళ్ళు ఈ ధైర్యాన్ని, ఆబ్వియస్లీ దే ఆర్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ, బట్ అంత బ్రేవ్ స్టెప్ తీసుకొని ఇంత త్వరగా వాళ్ళ ఆన్సర్ ఇచ్చారు. వి ఆల్ హ్యావ్ టు సల్యూట్. అండ్ ఎస్, సో వన్ ఫైనల్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు సే ఈస్ Jai Hind, and yes, I need to really appreciate the work done by the army. Yeah, Jai Hind, Jai Bharat.